హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీ వెల్కమ్ ని మడిచి ఓకే ఓకే కూల్ కూల్ కూల్. అయినా పద్దాక నీ ఎంట్రీ ఏంట్రా, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే వస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ వీడియోస్ కోసం అమెజాన్ నుంచి ఒక రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేశాను. ఈరోజు వీడియోలో ఆ రింగ్ లైట్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే చూద్దాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. అలా ఉంచినట్లయితే నేను ఏదైనా వీడియో పెడితే మీరు మిస్ అవ్వకుండా చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, అమెజాన్లో ఏది ఆర్డర్ చేసినా సరే డైరెక్ట్ బాక్స్ వస్తుంది, కార్టూన్ బాక్స్ ప్యాకింగ్ అయితే రావట్లేదు. ఇంకా మ్యాటర్కి వస్తే నేను ఆర్డర్ చేసింది అమెజాన్ బేసిక్స్ రింగ్ లైట్. ఇది దీని కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ అయితే పడింది. బాక్స్లో రింగ్ లైట్తో పాటు మొబైల్ హోల్డర్, యూజర్ మాన్యువల్, ట్రైపాడ్ హోల్డర్, అలాగే బాల్ హెడ్ అవుట్ అయితే ఇచ్చారనమాట. రింగ్ లైట్తో పాటు ట్రైపాడ్ హోల్డర్ అయితే ఓకే, రిమైనింగ్ అయితే వేస్ట్ అనమాట, అంత క్వాలిటీ లేవు. మిగతా వాటితో మనకు అంత పని లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది రింగ్ లైట్ అలాగే ట్రైపాడ్ హోల్డర్ చాలు. రింగ్ లైట్కి పవర్ కనెక్షన్ కోసం అయితే యూఎస్బీ కేబుల్ ఇచ్చారు. ఒక 2 మీటర్స్ అయితే యూఎస్బీ కేబుల్ ఎంత అయితే ఉంది విత్ కంట్రోలర్. యూజర్ మాన్యువల్ చూసి మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. రింగ్ లైట్కి పవర్ సప్లై కోసం నేను 5 volts అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే నాకు నియర్ బైలో సాకెట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర సాకెట్ లేకపోతే పవర్ బ్యాంక్ ద్వారా రింగ్ లైట్కి పవర్ సప్లై అయితే ఇవ్వచ్చు. ఇక్కడ కంట్రోలర్ అయితే ఉంటుంది, ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది, అలాగే మనం దాన్ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దానికి మోడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వైట్ లైట్కి, లేకపోతే వామ్ వైట్కి, లేదంటే ఎల్లో లైట్కి అయితే మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఈ రింగ్ లైట్ని ట్రైపాడ్కి అయితే సెట్ చేద్దాము. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే వితౌట్ రింగ్ లైట్. సో రింగ్ లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇది వామ్ లైట్ అనమాట. నెక్స్ట్ దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ వైట్ లైట్, ఇదైతే ఎల్లో వామ్ ఇది. సో ఇలాగా మీరు ఏ లైట్ అయితే ఇష్టపడతారో, అంటే మీకు వీడియోస్కి ఎలాంటి లైట్ అయితే బాగుంటుంది, అంటే చూడడానికి ఎలా బాగుంది, ఏ లైట్ అనేది మీరు సెట్ చేసుకొని మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్రైట్నెస్ అయితే మనం అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే లో లెవెల్ అనమాట. సో దీనైతే నేను ఇప్పుడు పెంచుతున్నాను హై లెవెల్కి. సో మీకు డిఫరెన్స్ అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో ఇదనమాట, బాగుంది. ఓవరాల్గా అయితే నాకు నచ్చింది. అంటే మెయిన్గా నాకు యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి అయితే ఈ లైట్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు ఒక ఫోకస్ లైట్ అయితే తయారు చేశాను నేను, కానీ అది బ్రైట్నెస్ అయితే బాగా ఎక్కువైపోతుంది, షేడ్ కనబడుతుంది ఫేస్ పైన. సో అందుకని చెప్పేసి రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేశాను. ఇంతకీ అసలు ఈ రింగ్ లైట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే మెయిన్గా అంటే
సెల్ఫీ వీడియోస్ తీసుకునే వాళ్ళకి, అంటే రీల్స్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే లైవ్ ఇచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ఏదైనా క్రియేట్ చేసే వాళ్ళకి కానీ ఈ రింగ్ లైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ బడ్జెట్ లో మనకి 2 టైప్ ఆఫ్ రింగ్ లైట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో విత్ ట్రైపాడ్, ఇంకోటేమో వితౌట్ ట్రైపాడ్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి పాతది ట్రైపాడ్ ఉంది, అందుకని వితౌట్ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. ఈ రెండింటి ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.